వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు వరల్డ్ ఫేమస్ న్యూమరాలజిస్ట్ బాబా పాండురంగ ఉన్నారు. అయితే ఈ కొత్త శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఈ ఉగాది సందర్భంగా రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం ఎలా ఉండబోతుంది న్యూమరాలజీ ప్రకారం బాబా పాండురంగ గారు చెప్తున్నారండి. నమస్తే, హ్యాపీ భారత్, హ్యాపీ. ఎలా ఉన్నారు మాస్టర్ దుర్గాప్రసాద్ గారు? ఎక్సలెంట్ గా ఉన్నారు పాండురంగ గారు, చాలా ఎక్సలెంట్ గా ఉన్నాను నేను. అయితే సూపర్ గా ఉంటారు అంతే. సో మనం తెలంగాణ రాష్ట్రం కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ ముఖ్యమంత్రులు ఆరోగ్యం ఎలా ఉంటుంది, వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని ఆ యొక్క ప్రజలు తెలుసుకోవాలని ఎప్పుడు ఊళ్ళో ఆడుతుంటారు. అవునండి కదా. ముఖ్యంగా ప్రతిపక్షాలు కూడా ఏంటి రేవంత్ రెడ్డి గారికి ఎలా ఉండబోతుంది అంటే కాంగ్రెస్ లో ఉన్న నాయకులు కూడా ఉంటది. ఎన్నాళ్ళు ఈయన చీఫ్ ముఖ్యమంత్రిగా ఉంటారు. ఆ సీటు ఇట్లా జరిగితే గుంజుకోవాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. సో అలా ఉంటది. మొత్తం మీద కష్టపడ్డాడు ఆయన. అనుకున్నాడండి, సంకల్పం చేసుకున్నాడు. అది ఏమని సంకల్పం అంటే నాకు ఈ విషయం ఎప్పుడు తెలిసిందంటే, రోజా గారు ఇంటర్వ్యూ చెప్తున్నప్పుడు వాళ్ళంతా టీడీపీ కదా ఫస్ట్ లో, వాళ్ళు రోజు అనేదంట రేవంత్ రెడ్డి గారు ఏమన్నా, మనం ఎప్పుడైనా ఒకసారి ఆ సీట్లో కూర్చోవాలి, చూసారా, ఉండాలండి. థింక్ బిగ్, విజన్ ఉండాలి. విజన్ లేకపోతే ఊరికే అంటే కుదరదు కదా. విజన్ ఉన్నది ఆయనకి, విజన్ అయినాడు. సో ఆయన జీవితంలో ఇంకా చాలా అంతకన్నా పెద్ద పోస్ట్ ఇక్కడ ఉంటుంది రాష్ట్రంలో. ఇంకా దేశంలో అంటే ప్రధానమంత్రి, రాష్ట్రపతి. ఆయన జీవితంలో ఒక హైయెస్ట్ స్థాయికి వచ్చినాడు అంతే. అది మనం లైఫ్ టైం గ్రాఫ్ లో కూడా ఈజీగా చూసుకోవచ్చు. అది ఆయన సీఎం కానప్పుడే మా యూట్యూబ్ ఛానల్లో వెళ్ళి చూస్తే యోగితా పాండే కానీ బాబా పాండే తెలియని కొడితే 2 సంవత్సరాల క్రితమే, అంటే సీఎం కాకముందే చెప్పాం ఆయన సూపర్ కోల్లో పుట్టాడండి, ఖచ్చితంగా ఆయనకి యోగం ఉంది అని. కానీ ప్రముఖ జ్యోతిష్యులు ఆయనకి యోగమే లేదంటారు. రేవంత్ రెడ్డి గారికి లేదన్నారు. లేదన్నది మాట, ఆ మాట లేదు అన్నమాట. ఆ మాట లేదు. మళ్ళీ లోకేష్ గారికి కూడా ఏం లేదన్నారు. వాళ్ళు ఎవరో మీ అందరికి తెలుసు, కామెంట్ రూపంలో తెలియజేయండి. కానీ అన్నిటికీ అన్ని ఉన్నాయని నంబర్లు చెప్తాయండి. నంబర్ నమ్మండి, వేరే వాళ్ళని ఎవరిని నమ్మద్దు, నన్ను కూడా నమ్మద్దు. నంబర్ ని నమ్మితే నంబర్ 1 అవుతారు. అది నెంబర్లు నమ్మితే నెంబర్ 1 అవుతారు. ఏ రంగంలో అయినా సరే. మీరు నన్ను నమ్మద్దు కదా చెప్తున్నారు. మనిషిని నమ్మద్దు, నంబర్లు నమ్మాలి. సో ఈ రోజు మనం రేవంత్ రెడ్డి గారి లైఫ్ టైం గ్రాఫ్ వేదిక గ్రిడ్ చూసుకుందాము. ఓకే. సో మనం లైఫ్ టైం గ్రాఫ్ లో చూసుకున్నప్పుడు ఆయన మీకు తెలిసి మనము వీడియో చేసాం. అవును, రేవంత్ రెడ్డి గారు రాకము అదే ఇంకా 11 రోజుల ముందే. అవును. ఎలా అంటే మాకు గుర్తుంది 2023 నవంబర్ 19వ తారీఖు, ఆ రోజు ఇందిరాగాంధీ గారు పుట్టినరోజు అప్పుడు చేస్తే మనం కరెక్ట్ గా చెప్పాం కదా. అవునండి. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ అంటే అది 50% పడిపోయింది. మనకి 35 నుంచి 40 సీట్లు వస్తాయి, వీళ్ళకి 44 నుంచి 75 వరకు వస్తాయని చెప్పాను. కరెక్ట్ గా మీరు ఏం చెప్పారో అదే జరిగింది. సర్వేకి 100 కోట్లు వాళ్ళు పెడతారు. మనం ఇక్కడ టీవీ దగ్గర నుంచి చేసాం. అప్పుడు ఆ బోర్డు ఉంది, ఇది ఉంది. అప్పుడు మాది రెంట్ ఆఫీస్, ఇది ఓన్ ఆఫీస్. అవును. ఆ రోజు బీఆర్ఎస్ సగం అయిపోద్దని చెప్పారు, దీన్నేమో ఒక రేంజ్ చెప్పారు. కరెక్ట్ గా 1-2 తప్ప మిగతా ఈక్వల్ గా వచ్చి కరెక్ట్ జరుగుతాయండి. ఎందుకంటే నంబర్ ని పట్టుకున్నానుగా అది నంబర్. అప్పుడు వేదిక్ గ్రిడ్ ఉంది, న్యూమరాలజీ ఉంది. అప్పుడు లైఫ్ టైం గ్రాఫ్ లేదు. ఇప్పుడు మనము డిబేట్లో ఆయన గ్రాఫ్ పడిపోయింది, ఈయన గ్రాఫ్ లేచింది అని ఊరికే మాట్లాడుతున్నారు. విత్ ప్రూఫ్. అది చూడండి, మీరు చూడండి. ఇప్పుడు గ్రాఫ్ చూడండి, ఇక్కడ 2023 గ్రాఫ్ చూడండి. నాకు ఇది 2023 గ్రాఫ్ మీకు హైయెస్ట్ లో ఉందండి. మీకు చూడండి, ఇక్కడ చూడండి 2023 54 సంవత్సరాలు. అవును, 5 ఉందండి. అవునండి. ఇక్కడ నేను 5 రాశానుగా. సో ఇదండి 54 సంవత్సరాలకి ఆయన ఎడ్జ్ పాయింట్ 3.7. ఎడ్జ్ పాయింట్ 3.7 అంటే చూడండి 3.7 పెరిగిందా లేదా? గ్రాఫ్ పెరిగింది. గ్రాఫ్ పైన ఉన్నప్పుడు ఆయన సీఎం అయ్యాడు. ఓకే అండి. ఇప్పుడు క్రమక్రమంగా 2024కి 25కి ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, బడ్జెట్ లేదు, సహకరించండి, డబ్బులు తక్కువ ఉన్నాయి. ఆయన పెద్ద మనిషి అంతా అప్పులు చేసి పోయినాడు, నన్ను ఎత్తి మీద పెట్టిపోయినాడు, సీఎం కూర్చోంటే ఏదో సోఫాలో కూర్చోలేదా అంటున్నాడు లేదా? అవునండి. ఇప్పుడు గ్రాఫ్ ఎలా ఉంది చూడండి. 2025కి 20 నంబర్ వచ్చింది, ఆయనకి 4 నంబర్ గ్రాఫ్ వచ్చింది. అంటే గ్రాఫ్ పడిపోతుందా పెరుగుతుందా? గ్రాఫ్ తగ్గింది కదండి, తగ్గిపోయింది కదా. చాలా రకరకాల సోషల్ మీడియాలో కూడా అన్ని రకాల మాటలు అంటున్నారు, బూతులు తిడుతున్నారు. అవును, తప్పు కదా. అవును. ఆయన ఇప్పుడు ఒక బాధ్యతాయుతమైన గౌరవమైన ముఖ్యమంత్రి పోస్ట్ లో ఉన్నారు. అవునండి, గౌరవించాలిగా. మరి రాష్ట్రానికి ప్రథమ పౌరుడుగా. మరి 2028కి ఆయన పరిస్థితి, అప్పుడు ఎలక్షన్లు వస్తుంటాయి, గ్రాఫ్ 2.5కి వచ్చేసింది.
చాలా దారుణంగా చాలా తగ్గిపోయింది. చాలా తగ్గిపోయింది. ఇప్పటికే వాళ్ళ కాంగ్రెస్ పార్టీలోనే ఎప్పుడు కుర్చీ తాగేద్దామా అని ఉన్నారు, వెయిట్ చేసి చూస్తున్నారు. మరి అలా ఉంది, మరి గ్రాఫ్ లో అలా ఉంది. 26 నెంబర్ చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మనకు ఏంటంటే యాక్సిడెంట్లు ఇవన్నీ జరగకుండా జాగ్రత్తగా అయినా ప్లాన్ చేసుకుని కిక్కుండి పెట్టుకోవాలి. ఎందుకంటే 26 నెంబర్ వచ్చినప్పుడు వైఎస్ఆర్ కూడా ఇలానే జరిగింది. లాల్ బహదూర్ శాస్త్రికి చాలా మంది, నేను 100 మంది కన్నా ఎక్కువ పొలిటీషియన్స్ చూశాను, వాళ్ళు ఎలా చనిపోయారు. అబ్రహం లింకన్ వాళ్ళందరి ఈ 26 నెంబర్ అనేది అంత మంచిది కాదు. 2028కి ఆయనకి 59 సంవత్సరాలు 2.5 గ్రాఫ్ పడిపోయింది, దానికి కిందికి దిగింది. కిందికి దిగింది 2028కి. సో కిందికి దిగింది. తర్వాత ఇంకోటి వేదిక్ గ్రీడ్ లో కూడా మనకి వేదిక్ గ్రీడ్ లో చూసినప్పుడు ఇదిగో చూడండి, ఆయనకి నవంబర్ నెలలో 8వ తారీఖు 1969లో పుట్టారు కదా, ఆయనకి 19 యోగం ఉందని చూసిన చెప్పాను కదా ఇంతకుముందే. చాలా పవన్ కళ్యాణ్ గారు అనుకుంది చాలా. ఇప్పుడు ఇక్కడ ఈగడ ఉంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయనకి ఇదిగో ఈ యోగం వచ్చేసిందండి. మళ్ళీ ఈ లైన్ దూరం అయ్యే అవకాశం ఎక్కువ ఉందని చెప్తుంది ఇప్పుడు. అంటే ప్రజల నుంచా ఇంటి నుంచా, అందుకోసం జాగ్రత్త ఉండాలి ఈ సంవత్సరం నుంచి. ఎప్పుడు మార్చి 26, 2025 వేసాం కదా, ఈ లైన్ అంతా వచ్చిందండి 2, 8, 4. ఈ లైన్ అంత మంచిది కాదు, కష్టాలు తెస్తుంది, ఇబ్బంది పడతారు చాలా. అసలు ఈ లైన్ వచ్చినప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, రాజీవ్ గాంధీ గారు, తర్వాత మనకు లాల్ బహదూర్ శాస్త్రి, అబ్రహం లింకన్, వీళ్ళందరికి ఈ లైన్ వచ్చింది. ఆయనకి ఇప్పుడు మొదట్లో ఉన్నప్పుడు ఈ లైన్ ఉంది, ఇది ఏం లేదు ఇక్కడ, 2 లేదు 4 లేదు, ఇదంతా ఫుల్ఫిల్ అయిపోయింది. ఓకే. సో చాలా జాగ్రత్తగా ఉండాలని మనము చెప్పుకోవాల్సిందే, కార్యకర్తలకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత ఈ 9/4 యోగం కూడా హాస్పిటలైజ్డ్, ఇదిగో ఈ 279 అనేది కూడా అంత మంచిది కాదు. ఆయనకి ఇప్పుడు ఆల్రెడీ ఏం నడుస్తుందంటే మహాదశ, కుజ మహాదశ నడుస్తుంది, అంతర్దశలో చంద్రుడు. తర్వాత పర్సనల్ ఇయర్ ఈ సంవత్సరం అంతా ఆయనకి రాహు ఉంది పర్సనల్ ఇయర్ లో. ఓకే. తర్వాత ప్రత్యంతర దశ కూడా 7 ఉంది, గోచారం 9. బాగా కోపడుతున్నాడు అందరినీ. కోపడితే కుదరదు, ప్రేమతో ముందుకెళ్ళాలి. ప్రేమతో అభిమానంతో విజయం సాధించాలి. మహామృత్యుంజయ మంత్రాన్ని గాని, ఆ మహాదేవుని గాని, ఆ గోవుని గాని ఆధ్యాత్మికంగా యజ్ఞయాగాదులు, మహామృత్యుంజయ యజ్ఞం ఇవన్నీ చేసుకుంటే ఆయనకి చాలా మంచిగా ఉంటది. ఎందుకంటే లైఫ్ టైం గ్రాఫ్ లో తగ్గిపోయింది, ఇక్కడ వేదిక్ గ్రీడ్ లో కూడా నెగిటివ్ అనిపిస్తుంది. ఓకే. అట్లా ఈ వేదిక్ గ్రిడ్ లో నెగిటివ్ ఉంది, గ్రాఫ్ కూడా పడిపోయింది కాబట్టి జాగ్రత్త ఉండాలి. వాళ్ళ మిత్రులే శత్రువులు అవుతారు, మిత్రులే శత్రువులు అవడానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతా ఈ ప్రజెంట్ ఈ రోజు మనం షూటింగ్ చేసే రోజు చేశాం. సో లైఫ్ టైం గ్రాఫ్ కూడా చూసారు కదా మీరు. ఆయన ఆధ్యాత్మికంగా దేవుడు నమ్ముకోవాలి, పూజలు చేయటం, గోవును ఆర్ఎస్ఎస్ క్యాండిడేట్ కాబట్టి గోవును కూడా ఆరాధించినట్లయితే తప్పకుండా ఆయనకి మంచి ఆరోగ్యం ఉంటుంది, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే ఇట్లాంటి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, ధైర్య సాహసే లక్ష్మి. అవునండి. అందుకోసమే మరి మంచిగా ఆరోగ్యంగా ఉండి మంచిగా ప్రజలకి రాబోయే 3 సంవత్సరాల్లో మంచి పరిపాలన చేస్తే గ్రాఫ్ కిందికి పోయినా మరి నెగిటివ్ కనిపించినా చెప్పలేము, ప్రజలు ఆదరిస్తే. ఎందుకంటే మీరు ఇచ్చిన గ్యారంటీలు అన్ని 6 గ్యారంటీలు చేయాలి. ముఖ్యంగా వికలాంగుల కోసం ఇచ్చారు, స్థానిక సంస్థలో వాళ్ళకి పోస్టింగ్ ఇస్తామని నామినేటెడ్, అది మర్చిపోయారు. అలా మర్చిపోకూడదు, నమ్మక ద్రోహం చేయకూడదు కదా. వికలాంగులు అసలు ఎవరు చేసినా చేయకపోయినా వికలాంగులు చేయాలి. నేను సాటి వికలాంగులు అని మాట్లాడుతున్నాను. మరి ఏ పార్టీ అయినా సరే మరి ధర్నాలు చేస్తున్నారు, అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళు వికలాంగులు ధర్నాలు చేస్తారా, ఆయన అరెస్ట్ చేస్తున్నారు. సో జాగ్రత్తగా నేను ఏమంటున్నానంటే అందరి ప్రేమను ఆడితే మీకు శక్తి పెరుగుతుంది. అది ప్రేమతో ఉంటే జయించగలం, ఏ పనిని సాధించగలం. ఇదండి రేవంత్ రెడ్డి గారి యొక్క జాతకం. బాబా పాండురంగ గారు చెప్పారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.